నుంచి కానీ రాముడి నుంచినే కదా నీకు ఆదర్శ పురుషులు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? జీవించడం ఎలాగా, గౌరవించడం ఎలాగా, పరధర్మ గౌరవం. తమ శత్రువులు కూడా గౌరవించారు వాళ్ళు. రావణుడు చచ్చిపోతున్నప్పుడు లక్ష్మణుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి తెలుసుకో, ఆయన దగ్గర నేర్చుకో అని. భీష్ముడు చచ్చిపోతున్నప్పుడు కృష్ణుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి నేర్చుకో అని ధర్మరాజుకి. అంటే శత్రువులో ఉన్న శక్తిని కూడా గౌరవించారు వాళ్ళు. అది సమాజం నేర్చుకోవాల్సింది. ఇక్కడ దీని వినియోగం ఇప్పుడు తిరుపతి మీరు అంటున్నారు, తిరుపతిలో మసీదులు లేవా? తిరుపతిలో చర్చిలు లేవా? తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమే, కానీ నోటిఫైడ్ కాదు. తిరుమల నోటిఫైడ్. తిరుమలలో అన్యమత ప్రచారం కానీ అన్యమత స్టిక్కర్ కానీ ఏది ఉండడానికి వీల్లేదు. ఇట్స్ బ్యాండ్. చట్టం అది తిరుమలకి మాత్రమే వర్తించే చట్టం అది. తిరుపతి అనేది ఒక నగరం. తిరుమలలో ఎన్నికలు జరగవు, గుర్తుపెట్టుకోండి. తిరుమలలో ఓట్లు వెయ్యరు. తిరుమలలో రాజకీయంతో సంబంధం లే. అది ఆధ్యాత్మిక క్షేత్రం. ఇదివరకు ఆ పైన ఉన్న వాళ్ళని కూడా కిందకి దించారు. ఈవెన్ ఇప్పుడున్న వాళ్ళు కూడా కిందకి వెళ్ళి ఓటేస్తారు. ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక కాలనీలో వాళ్ళ వరకు అక్కడ పెట్టినట్టున్నారు ఓ పోలింగ్ బూత్. అది కూడా సిబ్బంది, భక్తులు ఓట్లు వేయరు అక్కడ. అదే సందర్భంలో తిరుపతి అనేటటువంటిది ఒక నగరం. అక్కడ ఉన్నాయి